తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన మహిళలకందరికీ నెలకు 2500 ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ తెలిసిందే. దానిలో భాగంగానే 6 గ్యారెంటీల పథకాల్లో ఈ హామీని కూడా చేర్చారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా వీటిని మహిళలకు అందజేస్తారు. అయితే సర్పంచ్ ఎన్నికల కంటే ముందే మహిళల అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయనేటువంటి ప్రచారం జోరుగా ఊపందుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ అకౌంట్తో సంబంధం లేకుండా నేరుగా పోస్ట్ ఆఫీస్ ఖాతాలో ఈ డబ్బును జమ చేస్తారని పుకార్లు షికార్లు కావడంతో వికారాబాద్లోని మహిళలంతా కలిసి పోస్ట్ ఆఫీస్ బారులు తీరారు. వికారాబాద్ జిల్లాలోని పరిగిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం నుండి మహిళలకు నెలకు 2500 లభిస్తుందని అందిన పుకార్లతో పెద్ద సంఖ్యలో మహిళలు పోస్ట్ ఆఫీస్ ఎదుట బారులు తీరారు. ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో కానీ స్పష్టంగా తెలియకపోయినా ఒకరి నుంచి ఒకరికి సమాచారం రావడంతో వేలాది మంది మహిళలు ఆ పోస్ట్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఇక అధికారులు ఈ విషయాన్ని చూసి అక్కడ ఉన్న మహిళలను చూసి ఒకంత ఆశ్చర్యానికి గురైపోయారు. ఇక ఈ పుకారు గుట్టు రట్టు చేయాలని పోస్ట్ ఆఫీస్కి వచ్చిన మహిళల రద్దీని చూసి పోస్ట్ ఆఫీస్ మేనేజరే ఆశ్చర్యపోయారు. తమకు ఎలాంటి సమాచారం రాలేదని, అసలు ఈ విషయం మీకు ఎవరు చెప్పారని చెప్పేసి ఆ మహిళలందరినీ ఆయన నిలదీశారు. సో దీంతో విసిపోయినటువంటి మహిళలు సమాచారం ఒకరి నుంచి మరొకరికి విషయం వచ్చిందని, దానివల్లనే మేము పోస్ట్ ఆఫీస్కు రావడమైందని చెప్పేసి వారంతా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే మహిళల అకౌంట్లో 2500 రూపాయలు జమ కానున్నాయని చెప్పేసి సమాచారంతో పెద్ద పెట్టున అక్కడ వికారాబాద్ జిల్లాలోని పోస్ట్ ఆఫీస్ వద్దకు మహిళలు చేరుకున్నారు. పెద్ద ఎత్తున క్యూ లైన్ అక్కడ కనిపించింది.